గణపతి బప్ప అంటే గణేశుడు, పార్వతీదేవి మరియు శివుడి ప్రియమైన కుమారుడు. ఒకరోజు పార్వతీదేవి నమ్మకమైన రక్షకుడు కావాలని తన స్నానానికి ఉపయోగించిన పసుపు మట్టితో గణేశుడిని సృష్టించి అతనికి ప్రాణం పోసింది. ఆమె స్నానం చేస్తున్నప్పుడు తన గది తలుపును కాపాడమని అతన్ని కోరింది. ఫ్రెండ్స్, మీకు గణేష్ ఎస్టామ్ అయితే కామెంట్ చేయండి, శివుడు ఎస్టామ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడు వచ్చినప్పుడు గణేశుడి గురించి తెలియక ఆ బాలుడు అతన్ని ఆపాడు. కోపంతో శివుడు గణేశుడి తల నరికేశాడు. హృదయం చెదిరిన పార్వతి తన కుమారుడిని తిరిగి బ్రతికించాలని డిమాండ్ చేసింది. తన తప్పు తెలుసుకున్న శివుడు తన అనుచరులను మొదట కనిపించిన జీవి తల, ఏనుగు తల తీసుకురమ్మని ఆదేశించాడు. గణేశుడు ఏనుగు తలతో తిరిగి బ్రతికాడు. అందరూ ఆరాధించే విఘ్నేశ్వరుడయ్యాడు.